రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుపై తాను వ్యక్తిగతంగా న్యాయ పోరాటం చేస్తున్నానని, ఈ పోరాటానికి కాంగ్రెస్, వైసీపీ, సిపిఐ, సిపిఎం, లోక్సత్తా మొదలైన పార్టీల మద్దతు కోరుతున్నట్టు తెలుగు శక్తి అధినేత బివి రామ్ తెలిపారు. న్యూ కాలనీలోని సింకా గ్రాండ్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తామని గాజువాక టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు. ఆయన మనుషులు నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారని, 100 మంది ఒకేసారి దాడి చేసి చంపే ప్రయత్నం చేశారన్నారు. గాజువాకలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదన్నారు. దీనిపై పోలీస్ కమిషనర్ ను కలిశానని ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఆయన దీనిపై దృష్టి సారించి తనపై జరిగిన దాడిని ఖండించాలని, హోటల్లో జరిగిన దాడి సంఘటన వీడియో తెప్పించుకొని చూడాలని కోరారు. ఈ దాడి నా ఒక్కడి మీద జరిగింది కాదని, తెలుగు ప్రజలపై జరిగిన దాడిగా చూడాలన్నారు. పల్లా శ్రీనివాసరావు ఒక మాఫియాలా తయారయ్యాడని చెప్పారు. అతనిపై సిబిఐ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశానన్నారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పల్లా శ్రీనివాస్ సిబిఐ దర్యాప్తు కోరుకోవాలన్నారు. నేను ఎవరికి భయపడనని అన్నారు. చివరిదాకా పోరాటం చేస్తానన్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని భావించమని, అయితే టీడీపీ నాయకులు జగన్ కంటే అరాచకంగా తయారయ్యారన్నారు. శాంతియుతమైన విశాఖలో పల్లా శ్రీనివాసరావు అండ్ గ్యాంగ్ పల్లా కార్తిక్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, వెనకుడి నడిపిస్తున్నారని అనడం సరికాదన్నారు. పల్లా శ్రీనివాస్ దగ్గరున్న మురళి అతని వ్యవహారాలన్నీ చూస్తారని, సెటిల్మెంట్లు, కలెక్షన్ అన్ని అతనే చేస్తారన్నారు. పల్లా శ్రీనివాస్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు. ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు. అన్ని పార్టీల మద్దతుతో న్యాయ పోరాటం కొనసాగిస్తానన్నారు. రక్షణ కోసం తాను పోలీస్ కమిషనర్ ని గన్ లైసెన్స్ కూడా అడుగుతానని చెప్పారు. నమస్కారాలు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శంకర పద్మశ్రీ గారు, రామకృష్ణ గారు, అలాగే ఇతర నాయకులందరినీ కలవడం జరిగింది. శ్రీరామ్ గారిని, అలాగే ఎందుకంటే ఈ రోజు ప్రజాస్వామ్యం పైన ఎవరినా ప్రశ్నిస్తే చంపేస్తాము అన్న స్టైల్లో గాజువాక తయారైంది. ఇది తెలుగు శక్తి ఖండిస్తుంది. ఈరోజు అంటే నేను తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేయట్లా. ఇది వార్ బిట్వీన్ పల్లా శ్రీనివాస్ అండ్ బివి రామ్. ఇట్స్ ఎ పర్సనల్ వార్, నాట్ ఏ పార్టీ వార్. మరి ఈరోజు నా పైన చేసిన దాడి 100 మంది పైన నేను చంపాలని చూశారు. కమిషనర్ పోలీస్ గారు అన్నీ రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి ఆయన ఏసీపీ రాశారు. కానీ దురదృష్టం ఏంటంటే గాజువాక పోలీస్ స్టేషన్ సిఐ కానీ ఏసీపీ కానీ మాకు కమిషనర్ నుంచి ఫిర్యాదు రాలేదని చెప్పి అంటున్నారు. అంటే పల్లా శ్రీనివాస్ ఏ రకంగా మేనేజ్ చేస్తారో అర్థమవుతుంది. మనం చూసాం నిన్న పల్లా అన్న బిడ్డైన కార్తిక్ బివి రామ్ పైన జరిగిన జాడి నేను ఖండిస్తానని చెప్పారు. చాలు, ఆ ఇంటి పెట్టి చెప్పడం నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు టీడీపీ కార్యకర్తలు భయపడుతున్నారు, నాయకులు భయపెట్టేస్తున్నారు పల్లా శ్రీనివాసరావు. కానీ రామ్ ముందు ఘట్టం భయపడం, ముందు రాజు కంటే భయంకరంగా ఉంటాడు. అందువల్ల ఒకటే చెప్తున్నాను ప్రభుత్వాన్ని, నేను టీడీపీ పార్టీని అడగట్లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నాను. నా పైన జరిగిన దాడి ఇది తెలుగు జాతి విశ్వాసం గురి చేసింది. ఒక వ్యక్తి పైన 100 మంది చేస్తే అడి చేశారంటే నన్ను చంపాలని చూశారు. ఆయన చేసిన అరాచకం అంతా గాజువాకలో. వైసీపీ కోవట్ ఒక బ్రోకర్. ఈ రోజు ఆయన పైన నేను సిబిఐకి కంప్లైంట్ చేశాను. 24th సిబిఐకి, హోంమినిస్టర్కి ఫిర్యాదు చేశాను యాక్షన్ తీసుకోమని. అంటే ఫిర్యాదు చేస్తే చంపేస్తా అడుగుతాను. నువ్వు నిజంగా నీతి అయితే నువ్వు ముందు రిజైన్ చేసి నువ్వే సిబిఐని కోరుకోవాలి. అది ఒక లీడర్ లక్షణం. కానీ నువ్వు ఈ రోజు వరకు మీడియా మీద మాట్లాడి భయపడుతున్నావు. నీ మనుషుల చేత నన్ను తిట్టించావు, దాడి చేయించావు. సింహం భయపడదు. ఎందుకంటే ఆట నువ్వు మొదలు పెట్టావు, వేట ఎలా ఉంటుంది నేను చూపించే మనం చేస్తున్నాను. ఈ రోజు అన్ని పార్టీలు వేస్తున్నాను. నేను త్వరలోనే లోక్సత్తా, కమ్యూనిస్ట్ పార్టీని, వైసీపీని కూడా కలవబోతున్నాను. ఎందుకంటే నాకు న్యాయం కావాలి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించవచ్చు, ప్రశ్నిస్తే చంపేస్తే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మూసేమంటున్నారు. షేమ్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్, షేమ్ ఆన్ ద హోమ్ మినిస్టర్. ఒక వ్యక్తిపై దాడి చేస్తే ఇప్పుడు దాకా మీరు కేసు కట్టలేదంటే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్ట లేనట్ట. అందువల్ల ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ప్రజలు విశ్వసించి ఖండాల నుంచి వచ్చి ఈ రోజు ఈ ప్రభుత్వం గెలిపించాం. కానీ వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతుంది. పవన్ కళ్యాణ్ పట్టా లేకుండా పోయారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఆ రోజు మీరు గుండెలు బాదుకొని ఏదో జగన్ పాలన అరాచకన్నారు, అంతకంటే అరాచక పాలన ఈ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. నేను బ్లేమ్ చేస్తున్నాను, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నాను. ఎందుకంటే దయచేసి ఆ వీడియో ఫుటేజ్ ఒక చూసినట్లయితే మొత్తం తెలుస్తుంది.
ఒక వ్యక్తిపై ఎలా దాడి చేశారనేది. ఇది విశాఖ సంస్కృతి కాదు. విశాఖపట్నం శాంతియుత విశాఖలో పల్లా శ్రీనివాస్ మాఫియాగా తయారాడు. అతను ఒకటే కోరుతున్నాను, ఇంకోటి కూడా చెప్తున్నాను. పల్లా కార్తీక్ అనే వ్యక్తి నాకు అసలు పరిచయం లేదు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పల్లా కార్తీక్ నా వెంటుండి నడిపిస్తున్నారని చెప్పి పల్లా శ్రీనివాసరావు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అంతే. ఇప్పటికైనా సరే నేను ఒకటే చెప్పబోతున్నాను, దీనికి అంతకే కారణం మురళి అని ఉన్నాడు పల్లా దగ్గర. ఇవాళ మనం చూసాం, పల్లా బర్త్డే అయితే హోర్డింగ్స్ లో కూడా వాడి ఫోటో ఉంది. వాడు ఎవరో సార్ ఒకప్పుడు ఈనాడు రిపోర్టర్. మరి ఇవాళ వాళ్ళు ప్రతి హోర్డింగ్స్ లో వాడి ఫోటో ఎందుకు అడుగుతున్నాను అంటే, పల్లాకి మొత్తం అన్ని అతనే కలెక్షన్ కేంద్రించి మొత్తం సెటిల్మెంట్లు బ్రోకరేజ్ అన్ని ఈనాడు ఆ మురళి చేస్తున్నాడు. అంతేనా మురళిని పట్టుకొని ఎంకరేజ్ చేస్తే మొత్తం పల్లా భాగవతం మొత్తం పెట్టుకుని చేస్తాను. అంతే ఒకటే కోరుతున్నాను, ఈ ప్రభుత్వాన్ని దయచేసి పల్లా శ్రీనివాస్ పైన అరెస్ట్ డిమాండ్ చేస్తాం. అలాగే ఆ సీసీ ఫుటేజ్ ఈ రోజు సాయంకాలం లోపల కమిషనర్ పోలీస్ ప్రెస్ రిలీజ్ డిమాండ్ చేస్తారు. నాకు ఈ పోలీసుల మీద నమ్మకం పోయింది, ఎందుకంటే కమిషనర్ మీద నమ్మకం ఉంది. ఈ రోజు నమోదు చేసి కాబట్టి సిపిగా కలవబోతున్నాను. ఒకటే అడుగుతున్నాను, ఐ వాంట్ గన్ లైసెన్స్. ఎందుకంటే నన్ను ఎవరైనా దాడి చేస్తే కాల్చి పడేస్తాను, ఎందుకంటే నా రక్షణ ముఖ్యం. ఈ బీవీరామ్ నా కోసం బతట్లా, తెలుగు జాతి కోసం బతుకుతున్నారు. తెలుగు ప్రజల్ని చంపాలని చూస్తున్న ఇలాంటి నైవేద్యమైన పల్లా శ్రీనివాస్ ని అరెస్ట్ చేసే వరకు నిరోధం చేస్తూ తెలియజేస్తాను. జై హింద్. ఆహ్వానం మేరకు ఇక్కడ దయచేసిన గౌరవ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు వేదిక పైన సోదరు శ్రీ పద్మశ్రీ గారు, శ్రీరామూర్తి గారు, అదేవిధంగా రమేష్ గారు, మన కడప జిల్లా మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీరామ్ గారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ దయచేసిన మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో వివిధ హోదాల నుంచి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, సుమారుగా రాష్ట్రంలో కొంచెం సైలెంట్ గా ఉన్నాను, సుమారుగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు. అయితే ఈ సమావేశం గౌరవ పాత్రికేయ సోదరులు అనుకోవచ్చు, దీనిలో ఏదైనా వ్యక్తిగత స్వార్థం ఉందా, వీరేమైనా పదవులు ఆశించి ఇక్కడికి వచ్చారా అని కాదు. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కాపాడుకోవాలి. గడిచిన కాలంలో కాంగ్రెస్ పార్టీ సివియర్ డిస్ట్రెస్ లో ఉండేటప్పుడు కూడా ఆక్సిజన్ ఇచ్చి బ్రతికించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన దశాబ్దాల కాలంగా ఎంతో మంది నా దగ్గర ఉన్న వాళ్ళు, వేదిక పైన ఉన్న వాళ్ళు కానీ వేదిక ముందు ఉన్న వాళ్ళు కానీ జైలు పాలయ్యారు, తండ్రులు తిన్నారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వాళ్ళందరూ ఆవేదన చాలా గడిచిన కొంతకాలంగా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా దగ్గర వస్తానని చెప్పడం కూడా జరిగింది. అయితే మీకు మీదుగా తెలుసు, సుమారు 2.5 దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న డాక్టర్ శ్రీమతి కృపారాణి అనే వ్యక్తి కాంట్రవర్షియల్ గా ఏమైనా పెడతారా, ఆమె సౌమ్యంగా పెడతారా, సౌమ్యం రాజకీయాలు చేశారా, కాంట్రవర్షియల్ రాజకీయాలు చేశారా అని మీకు తెలుసు. ఈ రోజు నేను ముందరడుగు వేసి మీ తాలూకా అంబిషన్స్ ఏదైతే ఉందో అది నేను ఖచ్చితంగా వింటాను. నెహ్రూ గాంధీ కుటుంబంతో నాకుండే రిలేషన్స్ తో నేను ఖచ్చితంగా పార్టీ ముందు ఉంచుతాను. మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు, మేడం సోనియా గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ఉంచుతాను. మీరు నిరాశ చెందకండి, నిస్పృహ చెందకండి. మనమందరం కలిసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ పూర్వవైపు తేవాల్సిన అవసరం మన భుజ స్కంధాలపై ఉంది అని నేను భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే వారి ఆవేదన ఏంటి, వారి గడిచిన కాలంలో కూడా ఏఐసిసి పెద్దలు సుమారు 1 year బ్యాక్ కలిసి వారి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఏ విధంగా వారు ఆవేదన చెబుతున్నారంటే, మేము వ్యక్తపరిచిన ఇనిషియేషన్ ఏమీ లేదు, యాక్షన్ అంటే యాక్షన్ ద సెన్స్ ఎవరి మీద యాక్షన్ భవిష్యత్తులో ఫర్దర్ స్టెప్స్ తీసుకోలేదు ఏఐసిసి అనే ఆవేదన కూడా వాళ్ళలో ఉంది. అయితే ఆ ఆవేదనతో మళ్ళా ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యారెక్టర్ అవ్వకూడదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యారెక్టర్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దృష్టితోని నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. అయితే నేను కూడా ఒక పెద్ద వక్త మీకు తెలుసు, 2019-28 ఫిబ్రవరి జాయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కొంచెం డిస్ట్రెస్ లో ఉంది. ఉన్న పార్టీ క్యారెక్టర్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఏదైతే 89% కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రాంతీయ పార్టీ ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో, అందులో వెళ్తే కొంత మేరకు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన దృష్టితో వెళ్ళాను. సరే, వాట్ వాస్ హ్యాపెండ్ ఆన్ ద డోంట్ వాంట్ టు ద పాస్ట్. అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు మదర్ ఆర్గనైజేషన్ లో నేను మళ్ళీ వచ్చిన తర్వాత మేడం గాంధీ గారు నాకు పిలిచి 45 minutes to 1 hour మాట్లాడారు.
ఏ విధంగానైనా మీరు చర్య తీసుకుంటే యాజ్ సీనియర్ డైరెక్షన్స్ టు పిసిసి ప్రెసిడెంట్ ఆల్సో మీటింగ్ అని నాకు చెప్పడం జరిగింది. మోస్ట్ అన్ఫార్చునేట్ మరి ఆ పరిస్థితి అయితే ఈ రోజు రాష్ట్రంలో లేదు. నేనైతే పార్టీలో జాయిన్ అయినప్పుడు ఏమనుకున్నాను, డిస్టెన్స్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నాకు తగిన విధంగా కొంచెం ఆక్సిజన్ ఇచ్చి లేపుదామనే దృష్టితో నేను మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చాను. వాట్ వాస్ హ్యాపెన్? ఆక్సిజన్ మాస్క్ కూడా తీసుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఇంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్ అక్రాస్ ద స్టేట్, ఇప్పుడు ఈ బలమైన స్ట్రెంగ్ లీడర్స్, ఇంతమంది లీడర్స్ కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టుకుంటే వాట్ విల్ హ్యాపెన్ టు కాంగ్రెస్ పార్టీ? సో నేను I felt it's my daily responsibility to put the issues before Rahulji and AICC President Mallikarjun Kharge and Sonia ji అన్న దృష్టిలో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఇందులో వ్యక్తిగత స్వార్థాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విత్ కాంగ్రెస్ ప్లస్ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించే వ్యక్తులు ఎవరు ఇక్కడ లేరు. మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలి, మేడం సోనియా గాంధీ గారి ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉండాలనే దృష్టితో కేవలంగా వచ్చే వ్యక్తులు. సో ఏదైతే ఇప్పటికే చాలా రాయలసీమ జిల్లాల నుంచి చాలా మంది మాట్లాడారు, గుంటూరు నుంచి మాట్లాడారు, కృష్ణా నుంచి మాట్లాడారు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడారు, అరకు మాట్లాడే నుంచి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా శ్రీకాకుళం, విజయనగరం, రమేష్ గారు